బుద్ధ ప్రకాష్ గారికి ఇవన్నింటిని చక్కగా ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని 2 రోజుల్లో చెప్పగానే మరి అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, రెవెన్యూ శాఖ అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, పోలీస్ మరి సోదరులకు, అదేవిధంగా మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరునంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకు ముందే చెప్పిన భూమి అనేది మరి ఒక ఆదాయం, ఒక ఆత్మగౌరవం, ఒక బలం. భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు. భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు. ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు 500 బోనస్ ఇస్తున్నాం. అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద 6 కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి 300 రూపాయలు సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈరోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా భూమి అనేక రకాలుగా మనకొక మరి ధైర్యం. కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత 10 సంవత్సరాలలో దగా చేయడం జరిగింది. ఇందాక ఒక రైతు చెప్పిండు, నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది. తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది. తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోవరి పేరు ఎక్కిచ్చేసిరాడు. అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది, మధ్యలో కూడా పట్టా ఇచ్చిరు, మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు. కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు, మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదో లోబర్చుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ములుగు మండలంలో కూడా ఒక సమన్వయ కమిటీ, టీఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి ఒక రావు గారు, ఆయన ఏం చేసిండు, మోకా మీద 7 ఎకరాలలో పాపం వేరే బీసీ రైతు ఉన్నాడు, ఆయన దున్నుతున్నాడు. అంత మోకా మీద ఆయన ఉంది, కానీ పేరు మాత్రం వేరే ఆయన పేరు మీద ఉంది. రైతు బంధు ఆయన పేరు మీద వచ్చేది. మేము ప్రెస్కు కూడా ఇచ్చినాం, ఏందే ఇది న్యాయమా అంటే, నేనేం ఎక్కించుకోలే, రైతు బంధు నాకు వస్తుంది, నేనేం చేయాలి, మోక మీద మీరు ఉన్నారు, పంట మీకు వస్తుంది అంటే. ఇంత పచ్చిగా కూడా మరి వాళ్ళు గతంలో అసలు ఆడ భూమి కనపడకున్నా భూమి ఉంటే వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం, పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి. వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా మనం చూసినాం, గతంలో వీఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు, వాళ్ళ మీద వీళ్ళకి ఎక్కించారు. తర్వాత లాస్ట్కి ఏం చేసిర్రు, వాళ్ళే దొంగలు, అధికారుల దొంగలని వాళ్ళని తీసేసారు. మొత్తం ఎక్కింది ఏమో వాళ్ళ భూములు, వాళ్ళ పేర్ల వేరే వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్నారు, వాడుకున్నారు, అధికారులను వాడుకొని ఎక్కించుకున్నారు. తర్వాత అధికారులను దొంగలని చెప్పారు. కాబట్టి దయచేసి అధికారులు కూడా, ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి తీసుకొచ్చింది, న్యాయంగా ఎవరికి దక్కాలో అవసరమైతే 100 మంది ఆ ఊరోళ్ళను, ఆ చుట్టుపక్కల కాస్తుదారులను తీసుకొచ్చి కూడా వాళ్ళ ముంగట సాక్ష్యాలు తీసుకొని ఇది నిజమా కాదా అని కూడా మనము విచారణ చేయాలి. కాబట్టి ఈరోజు మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు సీనన్న గారు, సురేఖక్క గారు మాట్లాడతారు. ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలకు అందరూ తెలుసు, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తుంది. మేము ఏమేం పేదల కోసం తీసుకొచ్చినామంటే, మరి ఎర్ర బస్ ఎక్కేది పేదలే, పేదింటి ఆడబిడ్డలకు బస్ ఫ్రీ పెడితే వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. పేదింటి బిడ్డలు కూడా సన్నబియ్యం తినాలని సన్నబియ్యం పంపిణీ చేస్తే వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. పేదింటి గుడిసెళ్లలో ఉచితంగా ఇళ్లలో కరెంట్ ఇస్తే అది తప్పంటారు. మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కలేని విధంగా 500 గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, అది కూడా తట్టుకోలేకపోతున్నారు. 10 ఏళ్లలో ఎంతమందికి వెంకటాపురం మండలంలో ఇండ్లు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మరి పెద్ద ఎత్తున ఇల్లు కూడా శాంక్షన్ అయిన, నిన్న మొన్న ఫైనల్ కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, మరి రెవెన్యూ మన ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చేటువంటి హౌసింగ్ మంత్రి గారు కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారే. ఫస్ట్ పేదోళ్ళకే ఇవ్వాలి, తప్పకుండా ఈ 3-4 సంవత్సరాలు అందరికి ఇల్లు ఇస్తాం, కానీ ఫస్ట్ ఆకలేటోళ్ళకే అన్నం పెట్టాలనేటువంటి లక్ష్యంతో, గూడు లేనోళ్ళకే ఇల్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది.
రైతు పంట పండిస్తే బోనస్ ఇచ్చడం జరుగుతూ ఉంది, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. గుంట కూడా భూమి లేనటువంటి వాళ్ళు రోజు 100 రోజుల పని పోతే వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ని పథకాలు గతంలో ఎన్నడూ కూడా లేదు. ఇవాళ నీ భూమే కాదా తెలియదు, నీ భూమి ఇంకోటి పట్టా చేసుకుంటే చాలు, వాళ్ళ 100 ఎకరాలున్నా 500 ఎకరాలున్నా వాళ్ళ ఖాతాలలో రైతు బంధు వేసినమనేది. కానీ ఒరిజినల్గా మోకా మీద ఎవరున్నారో కూడా వాళ్ళు బయటికి తీయలే. కాబట్టి అవన్నింటిని కూడా ఇవాళ బయటికి తీసే లక్ష్యంతో మరి ఈరోజు న్యాయంగా ప్రజలకు దక్కాల్సింది దక్కాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది.